హలో. హలో, నమస్కారం అమ్మా, మీ పేరు? నమస్తే అమ్మా. సరోజ. సరోజ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఇక్కడ హైదరాబాద్ తాళ్ళగడ్డ మైదీపట్నం. మేదీపట్నం నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి అమ్మా, ఎవరి గురించి అవునండి. తెలుసుకోవాలి? మా బాబుకు పెండ్లి కాలేదు ఇంకా. సరేనమ్మా. కొంచెము బాగుండాడు. బాబు పేరు? పేరు మీద చూడరా? బాబు పేరు చెప్పండి అమ్మా. నరేష్. ఉప్పల నరేష్. నరేష్. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి బాబుది. 94 94 సెప్టెంబర్ 24వ తారీఖు. సెప్టెంబర్ 24వ తారీఖు. పుట్టిన టైం కూడా చెప్పండి. టైము 3 గంటల 45 నిమిషాలు. 3 గంటల 45 నిమిషాలు తెల్లవారుజామున. సరేనమ్మా, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. ఓకే. సాయిరామ్ అమ్మా. సాయిరామ్ సార్. ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? మా బాబుకు పెళ్లి కాలేదండి, ఇంకా 29 ఏండ్లు ఉంది. ఓకే. అయితే ఈ బాబు భరణి నక్షత్రంలో మేషరాశిలో జన్మించారమ్మా. సింహ లగ్నము, శనివారం నాడు పుట్టారు, అవునా? అవునండి. బాబు పేరేమన్నారమ్మా? నరేష్. నరేష్. ఇక్కడ జన్మ నక్షత్రం ప్రకారం నామకరణం చేయలేదు. పైగా ఈ బాబు జాతకంలో రాహుకేతుల మధ్య గ్రహ సంచారం ఎక్కువగా జరుగుతూ ఉంది. వ్యయస్థానంలో కుజుడు సంచరిస్తున్నప్పటికీ అది కర్కాటక లగ్నానికి కుజుడు దోషకారకుడు కాదు కాబట్టి కుజు దోషం అనేది వర్తించదు. ఈ బాబు జాతకంలో సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతుంది. సప్తమాధిపతి అయిన శని స్వస్థానంలో సంచరించడం ద్వారా వివాహం ఆలస్యం అవుతుంది అనేది కానీ వివాహం కాదు అనేది కాదమ్మా. ఈ బాబు జాతకం ప్రకారము 27 సంవత్సరాల లోపల వివాహం అయినా కూడా చెప్పుకునేంత గొప్పగా ఉండేది కాదు. తన జాతకంలో 27 సంవత్సరాలు, ఒక్క నిమిషం అమ్మా, 27 సంవత్సరాలు దాటిన తర్వాత జరిగే వివాహంలో వచ్చే జీవిత భాగస్వామి ద్వారా గొప్ప జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంది కాబట్టి మీరు అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం 2023 అక్టోబర్ 8వ తారీఖు నుంచి 2024 మే నెల వరకు కుజ మహర్దశలో చంద్రుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. ఇది చంద్రుడు ఇప్పుడు చంద్రబలం అనేది సంపూర్ణంగా ఉందమ్మా. కుజుడితో చంద్రుడు కలిసినప్పుడు చంద్రమంగళ యోగం ఫలితం జరుగుతుంది. తత్కారణంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మరియు ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. ప్రత్యేకంగా నవగ్రహాలలో కుజగ్రహానికి 7 మంగళవారాలు కుజునికి సంబంధించిన ధాన్యాన్ని దానం ఇవ్వాలి. అంటే పీచుదీయని టెంకాయ 1, ఎర్రని కందులు 1.25 కిలో, ఎర్రని వస్త్రం 1, 2 ఇస్తరాకులు, ఎర్రని పుష్పాలు 7. వీటిని ప్రతి మంగళవారం బ్రాహ్మణునికి తగిన దక్షిణతో బ్రాహ్మణునికి నవగ్రహాల దగ్గర గనక దక్షిణ ఇస్తూ ఉన్నట్లయితే 7వ వారం లోపల మీ అబ్బాయికి మంచి అనుకూలవతి అయిన అమ్మాయితో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈశ్వరునికి సంబంధించి సోమవారం నాడు ఎవరైనా పేదవారికి ఒక ఇద్దరికైనా ఈశ్వరుణ్ణి మనసులో తలుచుకుంటూ ఒక ఇద్దరికి పెరుగన్నాన్ని దానం చేయమని చెప్పండి. ఈ 2 విషయాలు ఖచ్చితంగా గనక ఆచరిస్తే మీ అబ్బాయికి ఇదే సంవత్సరం రేపు మాఘమాసంలో వివాహం అనేది జరిగిపోతుందమ్మా. ఆ బాబు యొక్క వస్త్రాన్ని మీ భుజం మీద వేసుకొని మీరు ఆచరిస్తే ఆ బాబు చేసిన ఫలితం లభిస్తుందమ్మా. సరేనమ్మా, విన్నారు కదా, ఈ బాబు వివాహం గురించి అడిగారు గురువు గారిని. అయితే గురుగారు చక్కటి పరిష్కారాలు తెలియజేశారు.